మీరందరూ ఖచ్చితంగా జయప్రభాస్ అని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. జయప్రభాస్ అని కామెంట్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా ఎలా అనిపిస్తుంది, ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్ కల్కి మూవీ పై? కల్కి మూవీ అయితే ఆకాశాన్ని అందుకునే ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. అంటే ఒక ప్రభాస్ ఫ్యాన్ గానే కాదు, ఒక నార్మల్ ఆడియన్స్ కూడా కల్కి కోసం చాలా వెయిట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ జనం కావచ్చు, మనం కావచ్చు, ఎవ్రీ పర్సన్ కూడా ఒక ఇండియానే మన కల్కి కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే అది ఫ్యాన్ వరల్డ్ గా రిలీజ్ అవ్వాల్సిన ఫస్ట్ సినిమా అన్నమాట. అది ఏ రికార్డు అంటే సినిమా ఎలాగో బ్లాక్ బస్టరే, కాకపోతే దాన్ని ఏ విధంగా కలెక్షన్స్ వస్తాయి ఎంత ఉంటుంది ఫస్ట్ డేనే అని చెప్పి అవతల ఇండస్ట్రీలో చౌండ్లు పడుతున్నాయి అనమాట. ఇంకా ప్రభాస్ గారు యాక్టింగ్ కోసం మనం చెప్పొచ్చేది ఏముంది, ఆయన కొత్త క్యారెక్టర్ ఇప్పుడు ట్రై చేస్తాం. మన రాధేశ్యాం, నిన్న సలార్, రేపు వచ్చే కల్కి. సో నాకైతే నాగార్జున ఫుల్ నమ్మకం అయితే ఉందన్న. మహానటితో ఆయన ఒక డైరెక్టర్ కాదు, గొప్ప డైరెక్టర్ అని కూడా నిరూపించుకున్నాడు. బట్ ఈ సినిమాతో చాలా ఇంకా పెద్ద డైరెక్టర్ అవ్వబోతున్నాడు అయితే నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గెటప్ ఎలా అనిపించింది మరి ప్రభాస్ అన్నది? గెటప్ అయితే నాకు చాలా నచ్చింది అన్న. అప్పుడు ఆయన వేసిన గెటప్లో అయితే మనకు మాక్సిమం మన ఆదిపురుషులో కొన్ని గెటప్ వేరియేషన్ చూసాం. అదే వేరియేషన్లో కొంచెం ఏంటంటే ఒక సైంటిఫిక్గా కాళ్ళకు ఒక చక్రం అనేది పెట్టారు అంతే. ఇప్పుడు రేపు వచ్చే కన్నప్పలో కూడా ఆయన క్యారెక్టర్ ఎలా డిఫరెంట్ పొందని నేను విష్ణు గారు జాయిన్ ద ప్రభాస్ అని చెప్పారు కదా. సో అది కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేసాం. కన్నప్ప మీద కూడా మాకు చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. ఆయన శివుడిగా నటిస్తుంటే మాకు గూజ్ బంప్స్ మళ్ళీ బాహుబలి రోజులు మళ్ళీ వచ్చి అనిపిస్తుంది అయితే నాకైతే. అది ప్రభాస్ ఫ్యాన్గా అంటే కల్కి మూవీపై మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలామంది పెద్ద పెద్ద సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు కదా, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్. అదే చెప్తున్నాను కదా, ఒక గొప్ప యాక్టర్స్తో మా ఊరు నటిస్తున్నారు. అదైతే చాలా గౌరవంగా ఉంది. కమల్ హాసన్ గారు గొప్ప నటుడు, అమితాబ్ బచ్చన్ గారు గొప్ప నటుడు. సో అందరూ గొప్పల మధ్యన మా ఊడు ఉండడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉంది. దానికి తోడు అందరూ కలిసి మా ఊడి హీరో కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంది. సో కల్కి అయితే ద బిగ్గెస్ట్ ఇన్ ఇండియా, ద బ్లాక్ బస్టర్. ఓకే.